హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు VRR Tutorials. నేను కృష్ణారెడ్డి. ఈ వీడియోలో మనం ఎప్పట్లాగే ఒకే వీడియోలో హిందీ అండ్ ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజెస్ నేర్చుకోబోతున్నాం. ఇప్పటివరకు మనం ఈ సిరీస్లో చాలా వీడియోస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ ఏమి చూడనట్టయితే 9603339977 ఈ నెంబర్కి వాట్సాప్లో VERBS వర్బ్స్ అని వాట్సాప్ చేయండి. మేము మీకు ఆ లింక్స్ అన్నీ కూడా ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఈ సెషన్లో మనం ఒక వర్బ్ తీసుకుని ఆ వర్బ్ పైన వివిధ సందర్భాల్లో ఎలా మాట్లాడుతామనేది తెలుసుకోవడం ద్వారా హిందీ ఇంగ్లీష్ చాలా సులువుగా నేర్చుకోబోతున్నాం. ఈరోజు మనం నేర్చుకోబోతున్న ఈ వర్బ్ ఏంటి అంటే చెప్పడం లేదా తెలియజేయడం. దీనిని ఇంగ్లీష్లో అలాగే హిందీలో ఏమంటారో చూద్దాం. చెప్పడం లేదా తెలియజేయడం. హిందీలో బతానా అంటారు. బతానా అంటే తెలియజేయడం లేదా చెప్పడం అనే అర్థం వస్తుంది. ఇంగ్లీష్లో వచ్చేసరికి టెల్ అలాగే సే అనే 2 వర్బ్స్ ఉన్నాయన్నమాట. టెల్ అని చెప్పొచ్చు, అలాగే సే అని చెప్పొచ్చు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనేది కూడా మనం ఈ వీడియో ఎండింగ్లో నేను చెప్పబోతున్నాను మీకు. సో వీడియో చివరి వరకు చూడండి. ఈ టెల్ వర్బ్ సెకండ్ ఫామ్కి వచ్చేసరికి టోల్డ్ అవుతుంది, థర్డ్ ఫామ్లో కూడా టోల్డ్ ఉంటుంది. అలాగే టెల్లింగ్ కంటిన్యూస్ ఫామ్లో టెల్లింగ్, థర్డ్ పర్సన్ సింగులర్తో టెల్స్ అవుతుంది. ఓకే, టెల్, టోల్డ్, టెల్లింగ్, టెల్స్. సే, సెడ్, సెడ్, సేయింగ్, సేస్. ఈ విధంగా వర్బ్ ఫామ్స్ మీరు గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. స్టార్ట్ చేద్దాం. మన ఫస్ట్ సెంటెన్స్ చూద్దామా? నేను మీకు అన్నీ చెబుతాను. ఇప్పుడు మనం ఈ వర్బ్స్ పైన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూస్తే మనకు చాలా క్లియర్గా ఐడియా వస్తుంది. చూద్దాం. నేను మీకు అన్నీ చెబుతాను. నేను అనడానికి హిందీలో మై అంటాం. మై అంటే నేను. మీకు తుమ్హే, తుమ్హే అంటే మీకు. సబ్ కుచ్, సబ్ కుచ్ అంటే అన్నీ, అన్నీ. బతావుంగా అంటే చెబుతాను భవిష్యత్తులో. నేను మీకు అన్నీ చెబుతాను అని చెప్పడానికి మే తుమ్హే సబ్ కుచ్ బతావుంగా అంటాం అనమాట. అదే మీరు స్త్రీ అనుకోండి, ఏం చెప్తారంటే మే తుమ్హే సబ్ కుచ్ బతావుంగి అని చెప్తారు. ఈ ఊంగా కాస్త ఏమవుతుందంటే ఊంగి అవుతుంది. బతావుంగా బతావుంగి అవుతుంది. ఓకేనా? ఊంగా ఈ గాకి ఈకి మాత్రం ఇస్తాం, గీ అవుతుంది. ఇది క్లియరా? బతావుంగా బతావుంగి. అదే మనం ఇంగ్లీష్ చూసినట్టయితే ఐ విల్ టెల్ యూ ఎవ్రీథింగ్. ఐ విల్ టెల్ యూ ఎవ్రీథింగ్ అంటే నేను నీకు అన్నీ చెప్తాను, ప్రతిదీ చెప్తాను. ఐ విల్ టెల్ యూ ఎవ్రీథింగ్ అని చెప్తాను అనమాట. ఇది ఫ్యూచర్ టెన్స్లో ఉంది కాబట్టి ఐ విల్, ఇది షార్ట్ ఫామ్లో రాయడం జరిగింది. అందుగురించి ఇలా ఐ తర్వాత కొటేషన్ ఇచ్చి ఎల్ఎల్ ఐల్ అంటాం అనమాట. ఐ విల్ టెల్ యూ ఎవ్రీథింగ్. ఐ విల్ అనేది ఏమవుతుందంటే మనం పాస్ట్గా పలికేటప్పుడు ఎలా వస్తుందంటే ఐ విల్ టెల్ యూ ఎవ్రీథింగ్, ఐ విల్ అవుతుంది అనమాట అది. నెక్స్ట్, భోజనం సిద్ధంగా ఉందని అమ్మ చెబుతుంది. అమ్మ భోజనం సిద్ధంగా ఉందని చెబుతుంది. ఇది ఎలా చెప్తాం? హిందీలో చూసినట్టయితే మా అంటే అమ్మ, బతా రహీ హై అంటే అర్థం ఏంటి? చెబుతూ ఉన్నది. మా బతా రహీ హై, అమ్మ చెబుతూ ఉన్నది. కీ ఏమంటే, కీ అంటే హిందీలో ఏమంటే అని అర్థం అనమాట. ఏమనగా లేదా ఏమంటే అనే అర్థంలో మనం తీసుకోవచ్చు. అది ఇంకొక కీ ఉంటుంది, ఇది బడీ కీ అనమాట. అంటే ఇది కీ, ఇది కీ. ఓకే, ఒకవేళ ఈ రెండింటికి మీరు కన్ఫ్యూజ్ అవుతారు, అందు గురించి ఇక్కడ రాసి చెప్తున్నాను నేను. చూడండి, కీ అంటే అర్థం ఏంటంటే యొక్క అని అర్థం అన్నమాట. అర్థమైందా? కీ అంటే ఏమనగా, కీ అంటే యొక్క. ఇక్కడ మనం చోటి ఈ మాత్ర కీ అంటే ఈ కీ యూజ్ చేస్తాం అనమాట. మా బతా రహీ హై, అమ్మ చెబుతూ ఉంది. కీ ఏమంటే ఖానా తయార్ హై, ఖానా భోజనము, తయార్ హై సిద్ధంగా ఉంది అని. మా బతా రహేకి ఖానా తయార్ హై, అమ్మ చెబుతూ ఉంది ఏంటంటే భోజనం తయారుగా ఉందని. దీని ఇంగ్లీష్లో చెప్పాలనుకున్నప్పుడు మామ్ ఈజ్ సేయింగ్ దాట్ ఫుడ్ ఈజ్ రెడీ. మామ్ ఈజ్ సేయింగ్, ఇది ఒక ఇండివిజువల్ సెంటెన్స్. చూడండి, ఇక్కడ మామ్ ఈజ్ సేయింగ్ అంటే అమ్మ చెబుతూ ఉంది, అమ్మ చెబుతూ ఉంది. ఫుడ్ ఈజ్ రెడీ, ఫుడ్ ఈజ్ రెడీ ఇది ఒక ఇండివిజువల్ సెంటెన్స్, అంటే భోజనం సిద్ధంగా ఉంది. ఈ రెండింటిని కనెక్ట్ చేసేది దట్ అనమాట. ఈ దట్ ఏం చేస్తుంది? ఈ రెండింటిని కనెక్ట్ చేస్తుంది, 2 సెంటెన్సెస్ని కనెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఇది ఒక కనెక్టర్గా యూజ్ అవుతుంది అనమాట. అలాగే ఇక్కడ చూసినట్టయితే మనకి హిందీలో చూసినట్టయితే మా బతా రహీ హై, అమ్మ చెబుతూ ఉన్నది. ఖానా తయార్ హై, భోజనము సిద్ధముగా ఉన్నది. ఈ రెండింటిని ఇక్కడ ఏం కనెక్ట్ చేస్తుంది? కీ కనెక్ట్ చేస్తుంది అనమాట. అర్థమైందా? సో ఇలా మనం కీని ఉపయోగించవచ్చు. అలాగే దట్ అంటే ఏమంటే అని అర్థం అనమాట. మమ్మీ సేయింగ్ దాట్ ఫుడ్ ఈజ్ రెడీ, అమ్మ ఏం చెప్తుందంటే ఫుడ్ రెడీగా ఉందని. మీరు ఇలా ప్రతిరోజు కూడా ఒక 5 వర్బ్స్ విత్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్
హిందీ అలాగే ఇంగ్లీష్లో నేర్చుకుంటూ వెళ్ళినట్టయితే ఒక 1 ఇయర్లో మీరు నమ్మలేనన్ని వర్బ్స్ మీరు నేర్చుకుని మీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ని చాలా 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 ఇంప్రూవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. సో దీనికోసం VRR ట్యుటోరియల్స్ నుండి ఒక 365 డేస్ కోర్స్ అవైలబుల్గా ఉంది. ఈ 365 డేస్ కోర్స్లో ఏంటంటే ప్రతిరోజు ఇలా ఒక 5 వర్బ్స్ విత్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ పంపిస్తూ ఉంటాం మీకు, మిమ్మల్ని ఒక వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేసి మీరు ఆ వర్బ్స్ మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చూస్తూ మీకు ఒక 5 మినిట్స్ టైం దొరికినా కూడా ఆ టైంలో ఒక వర్బ్ నేర్చేసుకోవచ్చు. సో అలా 5 మినిట్స్ మీకు టైం దొరికిన ప్రతిసారి కూడా మీరు ఒక వర్బ్ నేర్చుకుంటూ అలా 1 ఇయర్లో దగ్గర ఒక 1200 వర్బ్స్ వరకు కూడా మీరు నేర్చుకోగలుగుతారు. ఓకే, చెప్పడం, తినడం, త్రాగడం, వెళ్ళడం, రావడం, ఓకే ఇలా అనమాట. శ్వాస తీసుకోవడం, ఓకే, కదలడం, వదలడం, పట్టుకోవడం, అందజేయడం, ఇవన్నీ కూడా ఏంటంటే మనం రోజు చేసే పనులు. వీటిని మీకు అన్ని టెన్సెస్లోనూ చెప్పడం అనేది వచ్చింది అంటే మీకు ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ చాలా చక్కగా మీరు మాట్లాడేస్తారు. సో అలాంటి కోర్సు ఈ 365 డేస్ కోర్స్ అనమాట. ఈ కోర్స్కి మేము ఛార్జ్ చేసేది కూడా చాలా 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 తక్కువ, ఓన్లీ 499 రూపీస్. అది కూడా 1 ఇయర్కి, మంత్లీ కూడా కాదు, 1 ఇయర్కి 499 రూపీస్ మాత్రం ఛార్జ్ చేస్తాం. ఒకవేళ మీకు వీలున్నట్టయితే మీరు ఈ కోర్సు జాయిన్ అవ్వండి. నేను నీకు అన్నీ చెప్పాను, ఇదేముంది, ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. ఇది నేను నీకు అన్నీ చెప్పాను. मैंने तुम्हें सब कुछ బతా దియా. ఇది పాస్ట్ టెన్స్ కాబట్టి ఎప్పుడు కూడా సబ్జెక్ట్కి నే అనే ప్రత్యయాన్ని యాడ్ చేస్తూ ఉంటాం అనమాట. మైనే తుమ్హే సబ్ కుచ్ బతా దియా, నేను నీకు అన్నీ చెప్పేశాను. బతా దియా అంటే చెప్పేశాను అని అర్థం వస్తుంది, చెప్పాను అని అర్థంలో వరకు తీసుకోవచ్చు మనం. ఓకే, మైనే తుమ్హే సబ్ కుచ్ బతా దియా. ఐ టోల్డ్ యూ ఎవ్రీథింగ్. ఐ టోల్డ్ యూ. ఓకే, ఇంతకుముందు ఏం చెప్పాం మనం? ఐ విల్ టెల్ యూ అన్నాం. ఐ విల్ టెల్ యూ అన్నాం అంటే నేను నీకు చెబుతాను అని. ఇది పాస్ట్ టెన్స్ ఫామ్ అయిన టోల్డ్ యూజ్ చేసాం ఇక్కడ, ఎందుకంటే చెప్పాను అని పాస్ట్ టెన్స్ సెంటెన్స్ మనం తీసుకున్నాం కాబట్టి తెలుగులో. ఇక్కడ టోల్డ్ అని వర్బ్ సెకండ్ ఫామ్ యూజ్ చేస్తున్నాం. ఐ టోల్డ్ యూ ఎవ్రీథింగ్ అంటే నేను నీకు అన్నీ చెప్పాను. అతను నాతో తన పేరు చెప్పాడు. అతను నాతో తన పేరు చెప్పాడు. ఉస్నే, వహ్ అంటే అతడు అన్నమాట. ఓకేనా? వహ్ అంటే ఏంటి? అతడు అనే అర్థం వస్తుంది, లేదా ఆమె అనే అర్థం వస్తుంది, లేదా అది అనే అర్థం వస్తుంది. ఓకేనా? ఈ 3 అర్థాల్లో వహ్ని తీసుకోవచ్చు. వహ్కి నే ప్రత్యయం యాడ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఉస్నే అవుతుంది అనమాట. చెప్పుకున్నాం కదా పాస్ట్ టెన్స్లో. పాస్ట్ టెన్స్లో సెంటెన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు వర్బ్ ఏదైతే సబ్జెక్ట్ ఉందో సబ్జెక్ట్కి నే ప్రత్యయాన్ని యాడ్ చేయాలని చెప్పుకున్నాం. సో ఈ వహ్ ప్లస్ నే ఏమవుతుందంటే ఉస్నే అవుతుంది అనమాట. ఉస్నే ముజే, ముజే అంటే నాకు, ఉస్నే అతడు, ముజే నాకు, అప్నా నామ్, నామ్ అంటే పేరు, అప్నా నామ్ అంటే తన యొక్క పేరు, బతా దియా చెప్పాడు, బతా దియా చెప్పాడు. ఉస్నే ముజే అప్నా నామ్ బతా దియా అంటే హి టోల్డ్ మీ హిజ్ నేమ్. హి టోల్డ్ మీ హిజ్ నేమ్. హి టోల్డ్ మీ హిజ్ నేమ్. ఓకే, అతను నాకు తన పేరు చెప్పాడు. నెక్స్ట్, వారు రేపు సాయంత్రం వస్తానని చెప్పారు. వారు, ఉన్హోనే. ఇక్కడ చూడండి, వే అంటే అర్థం ఏంటి? వే అంటే వారు అని చెప్పొచ్చు, లేదా అవి అని చెప్పొచ్చు. వారు, అవి. సో ఇక్కడ వేకి నే యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఉన్హోనే అవుతుందన్నమాట. ఉన్హోనే బతాయా కి వే కల్ షామ్ కో ఆయేంగే. ఉన్హోనే బతాయా, వాళ్ళు చెప్పారు. వే కల్ షామ్ కో ఆయేంగే, వాళ్ళు రేపు సాయంత్రం వస్తారు. ఇక్కడ మధ్యలో కీ ఏం చేస్తుందంటే వాళ్ళు చెప్పారు ఏమంటే, ఏమనగా వేకల్ షామ్కో ఆయేంగే, వాళ్ళు చెప్పారు రేపు సాయంత్రం వస్తానని. ఇలా చెప్పొచ్చు అనమాట. ఇదే సెంటెన్స్ ఇంగ్లీష్లో చూడాలనుకున్నప్పుడు దే సెడ్ దట్. దే సెడ్ అంటే ఉన్హోనే బతాయా, వారు చెప్పారు. దే అంటే వారు, సెడ్ అంటే చెప్పారు. ఓకే, దట్ ఏమంటే దే విల్ కమ్ టుమారో ఈవినింగ్. దే విల్ కమ్ ఇన్ ద ఈవినింగ్ టుమారో. ఎలా అని చెప్పొచ్చు అంటే వాళ్ళు రేపు ఈవినింగ్ వస్తారు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే మీకు సే అండ్ టెల్ ఈ 2 వర్బ్స్ పైన డిఫరెన్స్ చెప్తానని చెప్పాను. సో ఇప్పుడు చూద్దాం ఒకసారి. సే అండ్ టెల్ రెండు కూడా చెప్పడం అనే అర్థం వస్తుంది. కాకపోతే ఇక్కడ కొన్ని సెంటెన్సెస్లో మనం సే ఉపయోగించాం, కొన్ని సెంటెన్సెస్లో టెల్ ఉపయోగించాం. ఎందుకు ఉపయోగించాం, ఎక్కడెక్కడ ఉపయోగించాం, ఏంటి విషయం అనేది చూసినట్టయితే మీరు ఎవరితోనైనా కూడా స్పెసిఫిక్గా ఒక పర్సన్కి లేదా ఎక్కువ మందితో
మీరు ఏదైనా ఒక విషయం చెప్తున్నారనుకోండి, వాళ్ళు మీకు చెప్పినా లేదా మీరు వారికి చెప్తున్నా, వాళ్ళు మీకు స్పెసిఫిక్గా చెప్పారు లేదా మీరు వాళ్ళకి స్పెసిఫిక్గా చెప్తున్నారు. అర్థమైందా? చెప్తున్నప్పుడు మనం ఎప్పుడు కూడా ఏం యూజ్ చేస్తామంటే టెల్ యూజ్ చేస్తాం అనమాట. అర్థమైందా? సో ఐ విల్ టెల్ యూ, ఇతనితో అంటున్నాడు ఏమనంటే ఐ విల్ టెల్ యూ ఎవ్రీథింగ్. అర్థమైందా? స్పెసిఫిక్గా ఒక పర్సన్తో మాట్లాడుతున్నాడు అనమాట. ఒక పర్సన్తో మాట్లాడుతున్నప్పుడు మనం ఏమనొచ్చు అంటే టెల్ తర్వాత ఎప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే టెల్ తర్వాత ఏమొచ్చింది? యూ వచ్చింది. ఐ విల్ టెల్ యూ. ఐ విల్ టెల్ రామ్. రామ్ అనే పర్సన్కి నేను చెప్తాను ఐ విల్ టెల్ రామ్. ఐ విల్ టెల్ సీత, నేను సీతకు చెప్తాను. ఐ విల్ టెల్ యూ, నీకు చెప్తాను. అర్థమైందా? సో అలా టోల్డ్ యూ, నీకు చెప్పాను. ఇక్కడ చూసారా? టోల్డ్ యూ నీకు చెప్పాను. ఓకే, అలాగే చూడండి, అతడు నాకు చెప్పాడు. స్పెసిఫిక్గా చెప్తున్నాం ఇక్కడ టోల్డ్ మీ. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ టోల్డ్ టెల్ తర్వాత ఎప్పుడు కూడా ఏమొస్తుందంటే ఒక ప్రోనౌన్ కానీ లేకపోతే ఏదైనా ఒక నౌన్ కానీ ఒక పర్సన్ నేమ్ కానీ వస్తుందన్నమాట. హీ టోల్డ్ సీత హిజ్ నేమ్. ఓకే, హీ టోల్డ్ సీత హిజ్ నేమ్. హీ టోల్డ్ మీ హిజ్ నేమ్. అతను సీతకు తన పేరు చెప్పాడు, అతడు నాకు తన పేరు చెప్పాడు. ఇలా టోల్డ్ తర్వాత కంపల్సరీ ఎప్పుడు కూడా ఒక స్పెసిఫిక్ పర్సన్కి సంబంధించిన ప్రొనౌన్ కానీ లేదా నౌన్ కానీ రావడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. అదే సెడ్ అంటే ఏంటంటే దట్స్ ఏ ఓపెన్ కన్వేయింగ్ ఆఫ్ ద మెసేజ్ అనమాట. ఓకే, అంటే ఏంటంటే ఏదైనా ఒక ఓపెన్గా ఏదైనా ఒక మెసేజ్ని కన్వే చేసినప్పుడు. అర్థమైందా? ఇక్కడ చూడండి, ఇక్కడ సెకండ్ సెంటెన్స్ చూసినట్టయితే మామ్ ఈజ్ సేయింగ్ అంటున్నాం మనం. అమ్మ చెబుతుంది. ఎవరికి చెప్తుంది? ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉన్నారు. ఓకే, ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉన్నారు. ఓకే, ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో ఒక పర్సన్ వచ్చి చెప్తున్నాడు అనమాట. ఏం చెప్తున్నాడు? అమ్మ చెబుతుంది. ఎవరికి చెప్తుంది అమ్మ? అందరికీ, వీళ్ళందరికీ చెప్తుంది. ఒక స్పెసిఫిక్గా ఒక పర్సన్ చెప్పట్లా కదా. సో అమ్మ చెబుతుంది అని చెప్పినప్పుడు మామ్ ఈజ్ సేయింగ్ దట్ అంటారనమాట. మామ్ ఈజ్ సేయింగ్ సే అనేది యూజ్ చేస్తున్నాడు. స్పెసిఫిక్ పర్సన్కి కాదు కాబట్టి అందరికీ ఓపెన్గా ఆవిడ ఒక మెసేజ్ కన్వే చేస్తుంది కాబట్టి చెబుతుంది కాబట్టి సేయింగ్ అని చెప్పొచ్చు అనమాట. అర్థమైందా? సే అనేది యూజ్ చేయొచ్చు. ఇక్కడ టెల్ అనేది యూజ్ చేయక్కల. అలా కాకుండా అమ్మ నాకు చెబుతుంది అని చెప్పాలనుకోండి, మామ్ ఈజ్ టెల్లింగ్ మీ అంటాం. అక్కడ స్పెసిఫిక్గా నాకు చెప్తుంది కాబట్టి మామ్ ఈజ్ టెల్లింగ్ మీ, నాకు చెబుతుంది అని చెప్పేటప్పుడు కంపల్సరీ అక్కడ టెల్ యూజ్ చేయాలి. అర్థమైంది కదా? మీకు డిఫరెన్స్ అర్థమైంది కదా? ఓకే, కాబట్టి ఏదైనా ఎవరైనా రిపోర్టెడ్ స్పీచెస్లో మనం ఏం చేయొచ్చు అంటే మామ్ ఈజ్ సేయింగ్ దట్ ఫుడ్ ఈజ్ రెడీ. అమ్మ ఫుడ్ రెడీగా ఉందని చెప్తుంది. రిపోర్టెడ్ స్పీచ్లో మనం సేని యూజ్ చేస్తాం అనమాట. మామ్ సెడ్ దట్, అమ్మ చెప్పింది ద ఫుడ్ వాజ్ రెడీ, ఫుడ్ రెడీగా ఉందని. అర్థమైందా? మామ్ సెడ్ దట్ ఫుడ్ వాజ్ రెడీ. అమ్మ చెప్పింది ఫుడ్ రెడీగా ఉందని. అమ్మ చెప్పింది ఫుడ్ రెడీగా ఉందని. అక్కడ సే సెడ్ అయింది. ఓకేనా? సో ఇలా ఎవరైనా కూడా మనకి చెప్పిన విషయాలు మనం వేరే ఒకరికి చెప్పేటప్పుడు ఇలా చెప్తాం అనమాట. అలా కాకుండా మనకే స్పెసిఫిక్గా ఎవరైనా చెప్పారనుకోండి ఏదైనా పని చేయమని, అలాంటప్పుడు ఏం చేస్తామంటే అక్కడ టెల్ యూజ్ చేస్తాం అనమాట. అర్థమైందా? అమ్మ నాకు చెప్పింది భోజనం చేయమని, అమ్మ నాకు చెప్పింది భోజనం చేయమని. ఓకే, మామ్ టోల్డ్ మీ టు హ్యావ్ లంచ్. మామ్ టోల్డ్ మీ టు హ్యావ్ లంచ్. ఓకేనా? అర్థమైందా? అంటే నాకు చెప్పింది, మామ్ టోల్డ్ మీ. ఓకే, ఇలా ఐ టోల్డ్ యూ, నేను నీకు చెప్తాను. ఓకే, అలాగే హీ టోల్డ్ మీ, దే సెడ్ దట్ దే విల్ కమ్ టుమారో ఈవినింగ్. ఓకే, దే సెడ్ దట్, వాళ్ళు చెప్పారు. ఎవరికి చెప్పారు? వాళ్ళు చెప్పారనమాట. ఓపెన్గా వాళ్ళు చెప్పారు జనరల్గా. ఓకే, కాబట్టి అక్కడ స్పెసిఫిక్ పర్సన్ చెప్పాలా, ఎవరో మామూలుగా ఓపెన్గా చెప్పారు, వాళ్ళు రేపు వస్తానని చెప్పారు అంతే. అలా మీరు చెప్పాలనుకున్నప్పుడు దే సెడ్ దట్ అంటాం అనమాట. ఓకే, అదే మీకు స్పెసిఫిక్గా చెప్పారనుకోండి, దే టోల్డ్ మీ దట్, వాళ్ళు నాకు చెప్పారు అన్నప్పుడు ఒక విధంగా యూజ్ చేస్తాం, టెల్ యూజ్ చేస్తాం. వాళ్ళు చెప్పారు అన్నప్పుడు సే యూజ్ చేస్తాం. అర్థమైందా? చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ సెంటెన్స్ మరికొన్ని ఇచ్చాను. ప్లీజ్ టెల్ మీ ద టైం అంటే టైం చెప్పు, నాకు టైం చెప్పు. షీ టోల్డ్ జాన్ న్యూస్. అర్థమైందా? ఇక్కడ ఏం చెప్తున్నాం? టెల్ మీ, స్పెసిఫిక్ పర్సన్కి కన్వే చేస్తున్నాం. అది అర్థమైందా? ఎవరికి చెప్పాలి టైము? మీ. టైం ఎవరికి చెప్పాలి? నాకు చెప్పాలి, స్పెసిఫిక్ పర్సన్. అలాగే ఆమె చెప్పిందంటే ఎవరికి చెప్పింది? ఆమె జాన్కి చెప్పింది. జాన్ అనే స్పెసిఫిక్ పర్సన్కి చెప్పింది. దే టోల్డ్ అస్, వాళ్ళు ఎవరు చెప్పారు? మాకు చెప్పారు, మేము అనే ఒక స్పెసిఫిక్ పీపుల్కి చెప్పారు వాళ్ళు. అర్థమైందా? దే టోల్డ్ అస్ టు బీ క్వైట్. దే టోల్డ్ అస్ టు బీ క్వైట్ అంటే
వాళ్ళు మమ్మల్ని సైలెంట్గా ఉండమని చెప్పారు. అర్థమైందా? నెక్స్ట్, షీ సెడ్ హలో. షీ సెడ్ హలో ఎవరికి చెప్పింది? ఓపెన్గా చెప్పింది. షీ సెడ్ హలో. ఇక్కడ ఎవరైనా పర్సన్ ఉన్నాడా? స్పెసిఫిక్గా ఒక పర్సన్ చెప్పినట్టుగా ఉందా? లేదు. షీ సెడ్ హలో. అది నాకు చెప్పి ఉండొచ్చు, లేదా పక్క వాళ్ళు చెప్పి ఉండొచ్చు, మొత్తం అందరికీ ఒక ఒక స్టేజ్ పైన ఆమె స్టేజ్ పైకి వచ్చి అందరికీ హలో చెప్పి ఉండొచ్చు. ఓకే, ఏదైనా జరిగి ఉండొచ్చు. అలా అనమాట. హీ సేస్ హీ లైక్స్ ఐస్ క్రీమ్. హీ సేస్ హీ లైక్స్ ఐస్ క్రీమ్. హీ సేస్ అతను చెబుతాడు, హీ లైక్స్ ఐస్ క్రీమ్, అతనికి ఐస్ క్రీమ్ ఇష్టమని. ఎవరు చెప్తాడు? నాకు చెప్పట్లా, ఓపెన్గా చెప్పాడు అనమాట. అర్థమైందా? వాట్ డిడ్ దే సే అబౌట్ ద మూవీ? వాట్ డిడ్ దే సే అబౌట్ ద మూవీ? వాళ్ళు ఆ మూవీ గురించి ఏం చెప్పారు? వాళ్ళు ఆ మూవీ గురించి ఏం చెప్పారు? అర్థమైంది కదా మీకు? సో అలా ఒక స్పెసిఫిక్ పర్సన్ చెప్పినప్పుడు మాత్రం టోల్డ్ యూజ్ చేస్తాం. టోల్డ్, ఆ టోల్డ్, టెల్స్, టెల్లింగ్, దీని తర్వాత ఎప్పుడు కూడా ఒక పర్సన్కి సంబంధించిన నేమ్ కానీ లేదా ఆ పర్సన్ రిప్రజెంట్ చేస్తూ వచ్చే ఒక ప్రోనౌన్ కానీ రావడం జరుగుతుందన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటాను నేను. సో ఈ విధంగా మనం ఈరోజు సే అండ్ టెల్ గురించి తెలుసుకుంటూ, అలాగే హిందీలో బతానా అనే వర్బ్ నేర్చుకుని హిందీ అండ్ ఇంగ్లీష్లో మనకున్న నాలెడ్జ్ని మరికొంత ముందుకు తీసుకెళ్ళాం. సో ఇలా ప్రతిరోజు ఒక 5 వర్బ్స్ నేర్చుకుంటే మీ నాలెడ్జ్ ఒక 1 year తర్వాత మీరు ఎలా ఉంటారు, మీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది అనేది అది మీ ఊహకి వదిలేస్తాం. ఓకే, డెఫినెట్గా చాలా 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 హ్యూజ్ డిఫరెన్స్ అనేది మీరు చూస్తారు మీ లాంగ్వేజ్లో. ఆ గ్యారంటీ మేము ఇస్తాం. సో అలా 365 days కోర్స్, ఈ 365 days కోర్స్లో మాత్రం కంపల్సరీ జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్కరు, వీలున్న ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. ఫీజు కూడా చాలా చాలా రీజనబుల్. మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా 499 రూపీస్ అంటే మనం ఎలాగైనా ఖర్చు పెడతాం. ఒక్కసారి ఒక మూవీకి వెళ్తే ఖర్చు అయిపోతుంది. ఒక్కసారి ఏదైనా ఒక ఎంటర్టైన్మెంట్ షోకి వెళ్తే ఖర్చు అయిపోతుంది. లేదనుకుంటే ఒక రెస్టారెంట్కి వెళ్తే 500 రూపీస్ అనేది ఈ రోజులో నథింగ్. అలాంటి ఒక్క రెస్టారెంట్లో ఒక్క పూట భోజనం చేసే ఆ మనీతో మీరు 1 year పాటు ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్ నేర్చుకునే అవకాశం, ఈ అవకాశం చాలా తక్కువ సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. దయచేసి జాయిన్ అవ్వండి, ఈరోజే జాయిన్ అవ్వండి. ఓకే, యూటిలైజ్ చేసుకోండి. ఓకే, ఇది మేము ఎక్కువ మందికి కూడా ఇవ్వలేకపోతున్నాం. సో ఈ ఫీజుకి అయితే మరి కొంతకాలం మాత్రమే అవైలబుల్ ఉంటాయి సీట్స్. సో దాని తర్వాత మళ్ళీ మేము చాలా హైక్ ఉంటుంది దీనిలో, ఎందుకంటే ఈ సర్వీస్కి 1 year పాటు చేసేటప్పుడు ఎంత ఛార్జ్ చేసినా కూడా తక్కువే దానికి. సో ఈ అవకాశాన్ని మాత్రం మిస్ అవ్వద్దు. డెఫినెట్గా ఈ ఫీజులో హైక్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న ఫీజుకి జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, అది మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, మీరు జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న 9603339977 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. 365 days కోర్స్ అని చెప్పేసి వాట్సాప్ చేసినట్టయితే మేము మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఫార్వర్డ్ చేస్తాం. అలాగే మీ దగ్గర టైం ఉంటుంది, ప్రతిరోజు కూడా ఒక 1 hour టైం ఉంటుంది. ఓకే, లేదా ఒక 2 hours టైం ఉంటుంది, 3 hours టైం ఉంటుంది అనుకున్నట్టయితే మా ఆన్లైన్ కోర్సు జాయిన్ అవ్వండి. స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ స్పోకెన్ హిందీ ఆన్లైన్ కోర్సెస్ ఉంటాయి. స్పోకెన్ హిందీ అయితే 3 hours టీచ్ చేస్తాం ప్రతిరోజు. మీకు వీలుంటే 3 hours, 3 hours వీలు లేదనుకుంటే కనీసం 2 hours. 2 hours కూడా కనీసం వీలు ఉండదు, నాకు ఓన్లీ 1 hour చాలా హార్డ్లీ నేను స్పెండ్ చేయగలను అనుకున్నప్పుడు 1 hour. ఓకే, మేమైతే 3 hours సర్వీస్ ఇస్తున్నాం మ్యాక్సిమం. సో దాన్ని మీరు యూటిలైజ్ చేసుకుంటే బెటర్. యూటిలైజ్ చేసుకోలేకపోతే మనం ఏం చేయలేం. కాబట్టి మినిమం 1 hour అయినా మీరు అటెండ్ అవ్వగలిగితే మేము మీకు 3 monthsలో హిందీకి సంబంధించిన గ్రామటికల్ స్ట్రక్చర్స్ ప్లస్ వెకాబులరీ అంతా నేర్పిస్తూ మీకు ఒక కాన్ఫిడెన్స్ తీసుకురాగలుగుతాం. అంటే మీరు హిందీలో ఎదుటి వాళ్ళు మాట్లాడింది పూర్తిగా అర్థం చేసుకునే స్థాయికి, అలాగే మీరు తిరిగి రిప్లై ఇవ్వగలిగే స్థాయికి మేము మిమ్మల్ని తీసుకురాగలుగుతాం. అలాగే ఇంగ్లీష్ కూడా ఒక 4 months కోర్స్ అవైలబుల్గా ఉంది. అది కూడా డైలీ 2 hours మేము సర్వీస్ ఇస్తాం. ఒకవేళ మీరు వీలుంటే 2 hours, లేదనుకుంటే కనీసం 1 hour మీరు క్లాస్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి 9603339977 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఓకే, వాట్సాప్ ద్వారా మాత్రం కమ్యూనికేట్ చేయగలుగుతాం మేము మీతో. సో మీరు దయచేసి వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే డీటెయిల్స్ అన్నీ కూడా మేము ఫార్వర్డ్ చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీరు ఇంతకుముందు వీడియో చూడనట్టయితే 9603339977 ఈ నెంబర్కి వాట్సాప్లో వర్బ్స్ అని మెసేజ్ చేయండి చాలు. మేము ఇంతకుముందు జరిగిన వీడియో సంబంధించిన లింక్స్ అన్నీ కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాం.